ఈరోజు మనకు భగవంతుడు అందిస్తున్నటువంటి సారాంశము సుధేయమాత ఏంటి? భగవంతుడు మనకు ఈరోజు 6వ అధ్యాయము ఈరోజు 41, 42, 43 మూడు శ్లోకాలు చర్చిద్దాం. ప్రాప్య పుణ్యాకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచినాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. 42 శ్లోక. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. 43rd శ్లోక. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. తాత్పర్యం భాష్యంశుల రూపాల్లో రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय बोलो मित्र श्रीमद् भगवद गीता की जय. సో ఈరోజు చాలా విశేషమైనటువంటి సారాంశాన్ని భగవంతుడు అర్జునుడు మొన్న అడిగిన ప్రశ్నకు, మొన్న అర్జునుడు ఏ రోజు అడిగాడు? 37, 38, 39లో మనకు అర్జునుడు ప్రశ్నలు అడిగారు భగవంతుని. స్పెషల్గా 37లో ఆత్మానుభూతి మార్గమును శ్రద్ధతో అనుసరించి పిదప లౌకిక భావన కారణంగా దానిని త్యజించి యోగమునందు పరిపూర్ణతను పొందలేని విఫలుడైన యోగి గమ్యమెట్టిది. దాంట్లో ఆధ్యాత్మిక మార్గంలో మొత్తం సక్సెస్ కాకపోవచ్చు, మరి అటువంటి యోగి యొక్క గమ్యం అంటే నెక్స్ట్ లైఫ్ ఏముంటది అని చెప్పేసి ప్రశ్న అడిగితే దానికి ఈరోజు భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. ఏమంటాడంటే భగవంతుడు, ఉత్తీర్ణుడు కాని యోగి అంటే యోగ భ్రష్టుడు. ఆయన ఈ ఆధ్యాత్మిక మార్గంలో భక్తి యోగం ఉండొచ్చు, ధ్యాన యోగం ఉండొచ్చు, దీంట్లో జ్ఞాన యోగం ఉండొచ్చు. ఈ యోగ పథంలో ఆయన యోగ భ్రష్టుడు ఒకవేళ అయినట్టు అయితే భగవంతుడు చెప్తున్నారు, నంబర్ 1, పుణ్యజీవులు వసించు లోకములందు, పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు, మేబీ స్వర్గలోకాలు ఉండొచ్చు. సో ఆ లోకములందు అనేక సంవత్సరాలు సుఖాలను అనుభవిస్తారు. తర్వాత పవిత్రుల కుటుంబమును మళ్ళీ భూలోకంలో క్షీణే మధ్య పుణ్యలోక విషయం అంటే మన పుణ్యకర్మ ఉన్నంత కాలం పుణ్యలోకాల్లో నివసిస్తాము. పుణ్యకర్మ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము మధ్యలోకానికి వచ్చి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ జన్మ కూడా ఎలాంటిది వస్తుందంట? పవిత్ర కుటుంబంన గాని లేదా శ్రీమంతుల గృహంన గాని జన్మిస్తారు అని ఎవరు చెప్తున్నారు? భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి దయచేసి మనం ఏదైతే సాధన చేస్తున్నామో, స్పెషల్లీ కొత్త వాళ్ళు ఈ చతుర్మాస్యలో స్టార్ట్ చేశారు, చాలా దీక్షలాగా, చాలా వండర్ఫుల్, చాలా ఆనందంగా ఉంది. సో మంగళారతి ఆ గ్రూప్లో చాలా అద్భుతంగా మంగళారతి మీ టైమింగ్స్ పెట్టడము, తర్వాత చాలా ఉత్సాహంతో 16 రౌండ్స్ జపమహిమ, అసలు ఎంతో మహిమ ఉంటుంది. ఆ జపాన్ని చాలా అద్భుతంగా 16 మాలలు దాదాపు చాలా మంది, నేను అనుకుంటా 10, 12 లోపల కంప్లీట్ చేస్తున్నారు. చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి
ఆ మెసేజ్ అది చూస్తేనే నాకు చాలా ఆనందం అనిపిస్తా ఉంటది. ఎందుకు అంటే ఈ రిజల్ట్ నాకు తెలుసు కాబట్టి డెఫినిట్‌గా వీళ్ళ సాధనతో ప్రతిరోజు లైక్ ఎట్లయితే మనము ఎంప్లాయీస్‌దైతే తెలియదు గానీ బిజినెస్ వాళ్ళది ప్రతిరోజు సపోజ్ వాళ్ళు షాప్ ఏదైనా ఓపెన్ చేస్తే 5,000 వస్తుందనుకోండి. ఓ 10 రోజులు ఓపెన్ చేస్తే 50,000 1 మంత్ ఓపెన్ చేస్తే 1,50,000 అంటే పర్ డే 5,000 మినిమమ్. కొన్ని 10,000 కొన్ని 50,000 కొన్ని 1,00,000 వచ్చే కలెక్షన్ కూడా ఉంటది. రోజుకు ఒక రూ. 1,00,000 వస్తున్నట్టుగా ఇక్కడ మనం ఎవ్రీ డే చేసేటువంటి భక్తియుక్త సేవ మన అకౌంట్‌లో పడతా ఉంటది. అకౌంట్‌లో పడతా ఉంటది. అది ఖర్చు కానటువంటిది, తరగనటువంటిది. దానివల్ల మనకు ప్రభుజీ నేను ఈరోజు మంగళారతి చేశాను, 16 మాలలు చేశాను, భగవద్గీత అటెండ్ చేశాను, భాగవతం అటెండ్ చేశాను. నేననుకుంటున్నాను ఈ రోజు నుంచి ఈ ఇది చదివిన తర్వాత చాలా సార్లు చదివాను. చదివి ఆ టైటిల్ కన్‌క్లూజన్ వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపిచ్చి, మన భక్తుల్లో ఇంకా ఉత్సాహాన్ని నింపడానికి కొరకు అనిపిచ్చింది. ఈ రెండే కాకుండా మంగళారతి, జపమే కాకుండా ఇంకా 2 పేర్లు పెట్టేస్తాం దాంట్లో. అది రాసుకొని వెంకటేష్ ప్రభు ఆ టైటిల్ ఇవ్వండి. అంటే దాన్ని సాధన, గీతాయజ్ఞ సాధన లేకుంటే దాన్ని హ్మ్. గీతాయజ్ఞ సాధన గ్రూప్ అన్న పెట్టండి. లేకుంటే అలా పెట్టేసి దాంట్లో ఏం జేయాలంటే, మంగళారతి, తర్వాత రెండవ కాలం ఆహ్, 16 రౌండ్స్, మూడవది భాగవతం, నాలుగవది భగవద్గీత. మంగళారతి 5:30 కంప్లీటెడ్. అంటే ఏ టైం కంప్లీట్ చేస్తే ఆ టైం. నో ప్రాబ్లమ్. దానికేదో మార్క్స్ అని గాదు గానీ, అది మనకు గూడా ఆనందాన్ని ఇస్తా ఉంటది. రెండవ కాలంలో 16 రౌండ్స్. 10:30 టైమ్ ఎయండి చాలు. కంప్లీటెడ్ అంటే 10:30 అంటేనే కంప్లీటెడ్ అన్నట్టు. 12:00, 1:00 సో, ఎవ్రీ డే మనది మనం ఇంప్రూవ్ చేసుకుందాం. సో, నిన్న సపోజ్ ఈరోజు ఈవినింగ్ కొంతమంది ఇప్పుడు 6 వరకు కంప్లీట్ కాలేదనుకోండి. రేపు ట్రై చేయండి ఆఫ్టర్‌నూన్. ఎల్లుండి ట్రై చేయండి ఇంకా ఎర్లీగా. మిగతా వాళ్ళని చూసి మనకు కూడా ఈ 4 రాసుకోండి. మెసేజ్ పెట్టండి. ఏది మంగళారతి గ్రూప్‌లోనే. దాన్ని అందరూ కాపీ పేస్ట్ చేసుకొని పక్కకు సాధన చూడండి మనకు భగవంతుడు మనం ఈ భక్తియుక్త సేవలో ఈ జన్మలో సంపూర్ణం కాకపోవచ్చు వరీ గాకండి. తర్వాత చూద్దాం ఎంతోమంది భక్తుల యొక్క జీవితంలో భగవంతుడు ఎలా వాళ్ళకు సహాయం చేశాడనేది చూద్దాం. అంటే కేవలం మనం పాటించవల్ చిన్న చిన్న స్టెప్స్. మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఫస్ట్ హ్మ్. సైడ్‌కి పొర్లటము, తర్వాత పాకటము, అంబటము, నిలబడటము, ఒక్కొక్క స్టెప్ నడవటం. అట్లనే మనం గూడా ఇప్పుడే స్టార్ట్ చేసి చిన్న చిన్నగా ప్రారంభిద్దాం. 2 చేస్తున్నాము. ఆల్రెడీ 3, 4 కూడా చేస్తున్నాం. కానీ ఎప్పుడన్నా మనం అటెండ్ చేయలేకపోతే భాగవతం అటెండెడ్. యెస్. నో. భగవద్గీత అటెండెడ్. యెస్. నో. ఈ 4 చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. అరే! నో అని ఇవ్వాల. ఇంత 100 మందిలో మనం చూడలేం. ఆ గ్రూప్‌లో అందరు ప్రతి ఒక్కళ్ళు యాడ్ చేసుకోండి దాంట్లో. సో, మనకొక సాధన గ్రూప్ లాగా అయిపోతుంది. అది. భక్తి యోగా సాధన గ్రూప్ అని పెట్టండి ఇప్పుడు దాన్ని. భక్తి యోగా సాధన గ్రూప్ అని పెడితే ప్రతి ఒక్కళ్ళు దాంట్లో చేయొచ్చు. ఇంకా ఎవరైనా నిజంగా సేవ చేయాలి అనుకుంటే వాళ్ళందరినీ ఒకసారి ఆహ్, ఒక ఎక్సెల్ షీట్ లాగా తయారు చేసేసి డే వైస్ వీళ్ళు ఈ రౌండ్స్ ఇట్లా అలా కొంచెం ప్లాన్ చేస్తే బావుంటది. ఇక్కడ చూడండి. ఆ విధంగా మనము శ్రీమంతుల యొక్క గృహమున గాని, లేదంటే 2 ఇక్కడ 3 ఆప్షన్స్. పుణ్యలోకాల్లో చాలా రోజులు సుఖాలను అనుభవించి, అక్కడ సుఖం అయిపోయిన తర్వాత టెన్షన్ పడేది లేదు. ఎట్లయితే ధ్రువ మహారాజ్ తపస్సు చేస్తాడు. తపస్య తర్వాత భగవంతుడు భూలోకంలో 36,000 సంవత్సరాలు పరిపాలన చేసి, తర్వాత ఇప్పుడు ధ్రువలోకంలో ఉన్నాడు. ధ్రువలోకం తర్వాత వైకుంఠ లోకానికి వచ్చేస్తావు ధ్రువ అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి ఈరోజు మీరు చేస్తున్నటువంటి మనందరం చేస్తున్న సాధన గురించి భయపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ చెప్తున్నారు. యోగ భ్రష్టులు 2 రకాలు దీంట్లో. సో, ఈ యోగ సాధన చేస్తూ మనం పతనమవుతే రిజల్ట్ తెలిసింది. మరి ఈ యోగ సాధన చేసేవాళ్ళు 2 రకాలు. ఒకటి స్వల్పకాల యోగాభ్యాసము పిమ్మట పతనమవుతారు. కొంచెం భక్తి ఇప్పుడు మనం గూడా కొంతమంది ఆరంభ శూరత్వం. సో, గురువుగారు క్లాస్ చెప్తుంటే వస్తారు. కొన్ని రోజులు అటెండ్ చేస్తారు. వెళ్ళిపోతారు. కొన్ని రోజులు చాలా 16 మాలలు, 20 మాలలు, 30 మాలలు చాలా చేస్తారు. యాత్రలకొచ్చేస్తారు. 1, 2 ఇయర్స్ ఎట్లా ఉంటారంటే ఫుల్ ఎంథూసియాస్టిక్ ఉంటారు. స్వల్పకాలం చేసి పతనం నొందుతారు. 2 దీర్ఘకాల యోగాభ్యాసం పిమ్మట పతనం చెందుతారు.
అర్థమైందా? షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్ యోగాభ్యాసము. తర్వాత స్వల్పకాల యోగాభ్యాసం చేసిన పిమ్మట పతితుడైన యోగి పుణ్యజీవులు ప్రవేశించుటకు అనుమతించబడు ఉన్నత లోకమును చేరుతాడు. చూడండి భగవంతుడు ఎంత దయాళువు. అదే పుణ్యలోకాలకు వెళ్ళాలంటే, మీకు స్వర్గలోకంకి వెళ్ళాలంటే 100 యజ్ఞాలు చేయాలంట. 99 చేసినా కూడా స్వర్గలోకం మనం స్వర్గలోకాధిపతి ఇంద్ర పోస్ట్ 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పోస్ట్ వస్తది. సో, అటువంటిది మనకు కేవలం భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేస్తే షార్ట్ పీరియడ్ చేసినా పుణ్యలోకాల్లో లాంగ్ పీరియడ్ జీవించడానికి మనకు అనుమతి దొరుకుతుంది. రెండవది, అక్కడ దీర్ఘకాలం నివసించిన పిమ్మట తిరిగి ఈ లోకమునందు పవిత్రమైన బ్రాహ్మణ, వైష్ణవ కుటుంబమున గాని, లేదా సంపన్నుల గృహమునందు గాని జన్మ దొరుకుతుందని మనకు చెప్తున్నారు. సో, భగవంతుడు ఎంత దయాళు. పుణ్యలోకాలు మనకు వెళ్ళాలంటే అక్కడ గూడా అక్కడ నివసించే అవకాశం దొరుకుతుంది. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఏ చండాలనో లేకుంటే ఏదో జన్మ కాదు. మానవ జన్మ అందులో పవిత్రమైన మామూలు బ్రాహ్మణ గాదు. పవిత్రమైన బ్రాహ్మణ లేదా వైష్ణవ కుటుంబమున తర్వాత మళ్ళీ డబ్బుల గురించి యాచక వృత్తి అవసరం లేదు. సంపన్న గృహం జన్మించే మహద్భాగ్యం దొరుకుతదండి. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా చతుర్మాస్య ఇంకా స్టార్ట్ చెయ్యని వాళ్ళుంటే దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఈరోజు క్లాస్ అటెండ్ చేస్తున్న వాళ్ళు రేపు ఇంత గొప్ప అదృష్టం ఈ జన్మలో మీకు ప్రభుజీ చాలా కష్టపడుతున్నాను. డబ్బులు లేక, పిల్లలు లేక, లేకపోతే ఫ్యామిలీలో ప్రాబ్లమ్ ఇంకేదో ఉండొచ్చు. వరి కాకండి. ఈ జన్మ మనం చేసుకున్నటువంటి లాస్ట్ జన్మ, అంతకు ముందు జన్మ యొక్క ఫలం దాన్ని ఎవరు ఏమి చేయలేరు. అర్థమైందా? కాబట్టి ఈ జన్మని అలా అనుభవిస్తూ నో ప్రాబ్లమ్. ఈ జన్మలో గూడా భగవంతుడు ఎంతో శక్తిని, బుద్ధిని ఇస్తాడు. మనము నెక్స్ట్ లైఫ్ గురించి ప్లాన్ చేద్దాము. ఆ నెక్స్ట్ లైఫ్ గురించి ప్లాన్ ఏంటి? భక్తియుక్త సేవ. రేపటి నుంచి ప్లాన్ చేయండి. రేపటి నుంచి పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవండి. ఎందుకంటే చాతుర్మాస్యం ఆల్రెడీ మొదటి నెల కంప్లీట్ కాబోతుంది. ఆల్రెడీ ఎన్ని రోజులయింది ఇప్పటికి? 21 నుంచి స్టార్ట్ అయిందా? సో, ఈరోజు 28 1 వీక్ అయిపోయింది. సో, 1 వీక్ మనం నష్టపోయాము. కాబట్టి రేపటి నుంచన్నా మనం ఇటువంటి గొప్ప అవకాశాన్ని వదలకండి. రేపటి నుంచి పొద్దున బ్రహ్మముహూర్తంలో అంటే అట్‌లీస్ట్ 4:00 లెవ్వండి ఆర్ 4:30కి లెవ్వండి. సూర్యోదయానికి ముందే మంగళారతి చేయండి. పొద్దున్నే జపం చేసేయండి. తర్వాత భాగవతం అటెండ్ చేయండి. సో, మన యొక్క కార్యక్రమం 4:45 నుంచి ఉంటుంది. మీరు గూడా జస్ట్ ఆ కార్యక్రమంలో మీరు పాలుపంచుకోండి. ఓకే. అట్‌లీస్ట్ ఇంట్లో ఆరతి సింపుల్‌గా మీ ఇంట్లో ఒక రాధాకృష్ణ ఫోటోకు చిన్న నెయ్యి దీపం ముట్టియండి. నెయ్యి వత్తి ఒకటి పెట్టి ఆరతి చేయండి. పెద్ద ఆరతి మొత్తం ప్లేట్ లేకుంటే నో ప్రాబ్లమ్. ఒక అగరబత్తి ఫస్ట్ అగరబత్తి, నెయ్యి దీపం ముట్టించి, నెయ్యి వత్తితో ఆరతి చేయండి. ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి ఓ 4, 5 ఫ్లవర్స్ పెట్టి, ఫ్లవర్స్ ఒక చిన్న మూతలో పెట్టి భగవంతుడికి చూయించి ఆరతి చేయండి. సో, దాని తర్వాత మన కార్యక్రమంలో నామామృతం ఉంటుంది. జపం ఉంటుంది. జపం అందరితో పాటు జపం చేయండి. భాగవతం ఉంటుంది. భాగవతం అటెండ్ చేయండి. తర్వాత భగవంతుడికి ఏదో నైవేద్యం సమర్పించండి. ప్రభు మా ఇంట్లో ఇంకా వేరే వేరే వంటలుంటాయి గదా! ఓకే. నో ప్రాబ్లమ్. సో, భగవంతుడికి రోజు కొంచెం ఏదన్నా స్వీట్ వండి పెట్టండి. లేదంటే ఫ్రూట్స్ పెట్టండి. సో, భగవంతుడికి కొన్ని ఫ్లవర్స్‌తో అలంకరించండి. ఏదో డబ్బులు సంపాదిస్తా ఉంటారు గదా! చిన్న ఏదో కుట్టేంత టైం లేదు. రోజొక మాల కొనండి. భగవంతుడికి పెట్టండి. 4 నెలలు అంటే 10, 15, 20 రూపాయలకొస్తుంది. ఏమి పర్వాలేదు. ఒక రూ. 20 పూలు, రూ. 10, 15, 20 పూలు తీసుకొని భగవంతుడికి సమర్పించండి. చూడండి ఈ విధంగా ఈవినింగ్ మళ్ళీ భగవద్గీత అటెండ్ చేయండి. ప్రయత్నం చేయండి. 16 మాలలు వర్కింగోళ్ళు గూడా చేస్తున్నారు అటువంటిది. ఇంకా హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండేవాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేయండి. మీ జీవితం తప్పకుండా భగవంతుడు మాటిస్తున్నాడు. నాది కాదు ఈ మాట. తర్వాత ఈ అధ్యాయం చివరి శ్లోకమున వివరింపబడినట్లు కృష్ణ చైతన్యమునందు పరిపూర్ణతను పొందుటయే యోగాభ్యాసపు వాస్తవ ప్రయోజనము. కానీ దీర్ఘకాలము యోగమును అభ్యసింపజాలక భౌతిక ఆకర్షణలచే ప్రభావితులై యోగమునందు ఉత్తీర్ణులు కాలేని వారికి భగవానుని కృపచే వారి భౌతిక వాంఛలను తృప్తిపరచుకొను అవకాశం ఇవ్వబడును. అటు పిమ్మట వారికి పవిత్ర కుటుంబమున కానీ లేదా సంపన్నుల గృహమున కానీ
సుఖజీవముగా జీవించుటకు అవకాశం కల్పింపబడును. అట్టి కుటుంబములందు జన్మించిన వారు తమకు లభించిన సౌకర్యములను వినియోగించుకొని తిరిగి పరిపూర్ణ కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధిని సాధించుటకు యత్నింపవచ్చు. సో, ఇక్కడ మనకు షార్ట్ పీరియడ్ భక్తి చేస్తే మనకేం జరుగుతుందనేది మనకు వివరించారు. పుణ్యలోకాల్లో చాలా కాలం నివసించి పుణ్యకర్మలు అనుభవిస్తాము. తర్వాత సంపన్నుల కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో, తర్వాత వైష్ణవ కుటుంబంలో జన్మించి కృష్ణ చైతన్యంలో మనం మళ్ళీ ముందుకు వెళ్తూ సో, అద్భుతమైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పిస్తాడు నెక్స్ట్ శ్లోకంలో. లేక దీర్ఘకాల యోగాభ్యాసం పిమ్మట యు అంటే షార్ట్ పీరియడ్ భక్తి, లాంగ్ పీరియడ్ భక్తి తర్వాత 42వ శ్లోకంలో లాంగ్ పీరియడ్ చాలా దీర్ఘకాలం భక్తి చేస్తాము. అయినా గూడా ఇంకా సంపూర్ణంగా విజయాన్ని పొందలేదు అనుకుందాం. అట్టి యోగి గొప్ప జ్ఞానవంతులైన యోగుల కుటుంబమున జన్మించును. కానీ ఈ జగత్తులో అట్టి జన్మము నిశ్చయముగా మిక్కిలి అరుదు. భాష్యము. గొప్ప జ్ఞానవంతులైన యోగుల కుటుంబమున లేదా శుద్ధ భక్తుల కుటుంబమున కానీ జన్మించుట ఇచ్చట ప్రశంసింపబడినది. ఎందుకనగా అట్టి కుటుంబమున జన్మించిన శిశువునకు జీవిత ఆరంభము నుండి ఆధ్యాత్మిక జీవితమునకు ప్రోత్సాహం లభించును. ఇట్టిది ముఖ్యంగా ఆచార్యుల లేక గోస్వాముల కుటుంబంలో జరుగును. అట్టి కుటుంబముల వారు సాంప్రదాయం మరియు శిక్షణ వలన గొప్ప పాండిత్యము మరియు భక్తితోనూ కూడి ఉండుటచే ఆ కుటుంబమున జన్మించిన వారు ఆధ్యాత్మిక ఆచార్యులు కాగలరు. భారతదేశం నందు అట్టి ఆచార్య కుటుంబములు అనేకము గలవు. కానీ తగినంత విద్య మరియు శిక్షణ లోపించి ఉన్నందున అవి ప్రస్తుతం పతనము చెందినవి. ఆయనను భగవానుని కృపచే తరతరములుగా శుద్ధ భక్తులను తయారు చేయు అట్టి కుటుంబములు ఇంకనూ కొన్ని కలవు. అట్టి కుటుంబంలో జన్మించుట నిశ్చయముగా గొప్ప అదృష్టము. భగవత్ కృపచేతనే మా ఆధ్యాత్మిక ఆచార్యులైన ఓం విష్ణుపాద శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు గారికిని మాకును అట్టి కుటుంబంలో జన్మించు అవకాశము కలిగినది. ఆ విధంగా జీవిత ఆరంభము నుండి మేము శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు సురక్షితులమైతిమి. తదుపరి భగవానుని దివ్య సంకల్పముచే నేను గురు శిష్య పరంపరలోని నా ఆధ్యాత్మిక ఆచారుని కలుసుకొంటిని. అద్భుతమైనటువంటి సందేశాన్ని షార్ట్ పీరియడ్ లో గుర్తుపెట్టుకోండి. మీకు రేపు నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా వస్తుంది. అంటే స్వల్పకాల భక్తియుక్త చేసిన వాళ్లకు ఎటువంటి ఫలితం దొరుకుతుంది? స్వాతిమ ఆచార్యులు ఒకసారి సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు బీయింగ్ ఏ అదర్ కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ. సో, వాళ్ళు ఇలానే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ ఉంటే సండే వెళ్తా ఉంటారు. సత్సంగ్‌కి వెళ్తా ఉంటారు. చిన్న పాప. చిన్న పిల్లలకు నరసింహ ప్రేయర్ చాలా ఫాస్ట్‌గా వస్తుంది. సో, ఆ పాప నరసింహ ప్రేయర్ నేర్చుకున్నది. ఇంట్లో ఆడుకుంటూ నరసింహ ప్రేయర్ పాడుతా ఉండేది. నరసింహస్వామి రాకుండా వాళ్ళకు లాయిన్ అంటే తల లయన్ లాగా ఉంటది కాబట్టి లాయన్ గాడ్ అని చెప్పేసి అంటా ఉంటది. సో, తను ఆడుకుంటూ హైవే మీద వాళ్ళ ఇల్లు ఉంటది. ఆడుకుంటూ ఆ బాల్ కాస్త మెయిన్ రోడ్ మీద పడిపోతుంది. తను ఆ బాల్ తీసుకోవడానికి చిన్న పాప. సో, గేట్ తీసుకొని వెళ్ళిపోతుంది. బాల్కనీ నుంచి వాళ్ళ ఫాదర్ చూస్తున్నాడు. ఆమెకి చెప్తున్నా వద్దు తెచ్చిస్తా అన్నా కూడా ఈ లోపల పెద్ద ట్రక్ ఆ బాల్ తీసుకోవడానికి వెళ్ళింది. సో, అట్ ది సేమ్ టైమ్ ట్రక్ వాడు కూడా ఊహించలే. సడెన్‌గా అలా వెళ్ళిపోయింది. వచ్చి ట్రక్ కొట్టేసింది. ఆమె గాల్లో ఎగిరింది. ఎక్కడ దూరం పడిపోయింది. ఫాదర్ చూస్తున్నాడు. అమ్మో! ఆళ్ళకి ఒక్కగానొక్క కూతురు అయిపోయింది నా కూతురు పని అని చెప్పేసి ఆయన కిందకి కళ్ళెంబడి ఏడ్చుకుంటూ కిందకొచ్చి చూస్తే అలా పడిపోయింది. కానీ ఒక చుక్క బ్లడ్ లేదు. కాకపోతే అన్‌కాన్షియస్ అయిపోయింది తను. అని ఇమ్మీడియేట్‌గా అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ ఏసుకుపోయి మొత్తం ఇలా జరిగిందంటే డాక్టర్ మెయిన్ స్పెషలిస్ట్ అర్జెంట్‌గా ఆమె టెస్ట్‌లు అవి ఇవి అన్ని తీపిస్తే రిపోర్ట్ వచ్చింది. ఎక్కడ కూడా ఒక ఎముక ఫ్రాక్చర్ లేదు. అసలు ఏమీ లేదండి. డాక్టర్ షాక్. లేదండి ఇలా జరిగిందండి ఇంత పెద్ద ట్రక్కు. ఈయన చెప్పిన దాని ప్రకారం అయితే అసలు బ్రతకొద్దు ఎక్కడిదక్కడ ఇదైపోవాలి కొడితే. సరే డాక్టర్ అంటారు, "లే ఇది ఎవరిదైనా ఏమైనా చేంజ్ అయిందేమో మళ్ళీ తీసుకురా" అంటారు. మళ్ళీ తీస్తే మళ్ళీ సేమ్ రిపోర్ట్ వచ్చింది. ఇదేంటి ఆశ్చర్యం ఉంది.
సో ఈయన పేరెంట్ కూడా నమ్మట్లేదు. లేదండి ఇంపాసిబుల్ అన్‌కాన్షియస్‌లో ఉంటారు. మూడోసారి డాక్టరే వెళ్లి తీస్తాడు. అదే రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఏంటండి ఇదేదో చమత్కారం ఈ లోపల ఆ అమ్మాయి లేస్తుంది. లా ఇన్ గాడ్ అంటా ఉంటది. పాపకు అడుగుతారు ఏమైంది అంటే, ఇలా నాకు వేర్ ఈస్ మై లా ఇన్ గాడ్ ఎక్కడున్నాడు? అంటే ఏంటిదంటే అప్పుడు లా ఇన్ గాడ్ ఎవరంటే డాక్టర్‌కి తెలీదు. ఇలా మేము టెంపుల్‌కెళ్తామండి ఇలా అని చెప్పేసి చూపిస్తే అప్పుడు ఏమైందని అడిగితే, లా ఇన్ గాడ్ వచ్చి నన్ను ఇలా ఎత్తుకొని పక్కన పెట్టేసిండు అని చెప్తున్నాడు. భగవంతుడికి ఏముంది టైమింగ్ క్షణాల్లో ఎంతో స్పీడ్‌గా ఉంటాడు. సో, ఆమె బట్టలు అది కొంచెం ఓపెన్ చేస్తే, ఆ గోళ్ళు ఇట్లా గీరలు అటు గీరినట్టు కనబడతాం. అంటే భగవంతుడికి కొంచెం సేవ చేస్తే మనం ఊహించినటువంటి ఫలితాన్ని భగవంతుడు ఇవ్వడం గ్యారంటీ. అంతేకాకుండా ఇది స్వల్పకాలం. సో, స్వల్పకాలంలో మనం చూసినట్టయితే ఇంకా గూడా ఎన్నో లీలలు చెప్పొచ్చు. స్వల్ప కాలం మనము భగవంతుడికి అంటే జస్ట్ క్షణకాలం గూడా చేస్తే భగవంతుడు పుణ్యలోకాల్లో నివసించే మహద్భాగ్యాన్ని ఇస్తాడు అనడానికి ఇంకొక లీల చూడండి. ఒకతను ఆయన 4 నియమాలను బ్రేక్ చేస్తాడు. తాగుతాడు, తింటాడు, వేశ్యాలోలుడు అన్ని మోసాలు చేస్తా ఉంటాడు. సో, అటువంటి వాడు ఒకసారి అనుకోకుండా ప్రతిరోజు వేశ్య అలవాటు ఉంటది. వెళ్తా ఉంటాడు. ఒక నది దాటి వెళ్ళాలి. ఒకరోజు ఆయన ఫ్లవర్స్ తీసుకొని వెళ్తా ఉంటే, ఒక ఫ్లవర్ ఇలానే వర్షాకాలం చేతిలోంచి జారిపోయి నదిలో పడిపోతుంది. అప్పుడు ఆ ఒక్క ఫ్లవర్ పడిపోయింది. అయ్యో! అని బాధపడకుండా ఏమంటాడంటే కృష్ణార్పణం అంటాడు. కేవలం వాడి జీవితంలో ఒకటేసారి అసలు గుడికి వెళ్ళడు, భగవంతుడికి పూలమాలలు పెట్టడు, అసలేం అర్పించడు. కానీ ఆ ఒక్కసారి జీవితంలో ఒక ఫ్లవర్ భగవంతుడి పాదాలకు పెట్టట్లేదు. నదిలో పడిపోతే అక్కడ కృష్ణార్పణం అన్నాడు. ఆ ఫ్లవర్‌ని కృష్ణుడు స్వీకరించాడు. అప్పుడు వాడు అలా అన్నాడు మర్చిపోయాడు. సో, వాడికి మృత్యువాసనమైంది. చనిపోతాడు. అన్ని చెడు పనులే కాబట్టి చేశాడు. యమదూతలొచ్చారు. యమలోకానికి తీసుకెళ్తారు. అప్పుడు వాడిది ఇలా చూస్తా ఉంటే మొత్తం భయంకరమైనటువంటి పాపాలు చేశాడు. కానీ ఒకే ఒక్క దగ్గర ఆ పేజ్‌లో వాడి బుక్‌లో లైట్‌లాగా వెలుగుతా ఉంది. ఏంటా అని చూస్తే ఒక్క ఫ్లవర్ కృష్ణుడికి అర్పించాడు. అది గూడా పరోక్షంగా కృష్ణుడి టెంపుల్‌కి కృష్ణుడి విగ్రహానికి అర్పించలేదు. ఇది నాకు మరి వాడి ప్రకారం చూస్తే చాలా ఘోరమైనటువంటి పనిష్మెంట్ ఇయ్యాల. దీనికి ఏమివ్వాలో అర్థం అవ్వట్లేదు రాజా అని జెప్పేసి యమధర్మరాజుకి అడిగితే, యమధర్మరాజు చెప్తారంట, ఒక్కసారి కృష్ణార్పణం అన్నందుకు వాడికి ఒక 10 నిమిషాలు స్వర్గలోకంలో జీవించే అర్హత ఉంది అని జెప్పాడు. సో, స్వర్గలోకంలో 10 నిమిషాలు ఏముంది అనుకుంటాం. కానీ మన మానవ కాలమానం ప్రకారము 10 నిమిషాలంటే కొన్ని రోజులొస్తదని నేననుకుంటున్నాను. ఎంతొస్తది? రోజులైతదా? లేదు ప్రభు మీరొకవేళ అనుమతిస్తే అసలు స్వర్గం పేరు విన్నానే గానీ, స్వర్గం నేను జీవితంలో చూస్తాననుకోలేదు. నాకటువంటి మహద్భాగ్యం ఎలా వచ్చిందంటే, నువ్వు నీ జీవితం మొత్తంలో ఒక్కసారి కృష్ణార్పణ అన్నావు. ఒక ఫ్లవర్‌ని కృష్ణుడికి అర్పించావు. నేనెప్పుడు టెంపుల్ వెళ్ళలే అంటే, టెంపుల్ గాదు. నీ చేతుల్లోంచి జారిపోయింది ఒక ఫ్లవర్. నదిలో కరెక్టే. మరి జారిపోతే అలా వెటకారానికి కృష్ణుడికి అర్పించాలనే భావంతో కూడా గాదు. పడిపోతుందని అలా కృష్ణార్పణం అన్నాడు. అలా అంటే గూడా ఇంత గొప్ప అవకాశం వచ్చిందా? నాకు తెలియదు గదా సార్. ఇలాంటి అవకాశం వస్తుందంటే అనవసరంగా నా జీవితం వేశ్యలకు అర్పణ చేశాను గదా! మంచిగా నేను కింద భూమి మీద ఉన్నప్పుడు ఎంతో భగవంతుడి సేవ చేసుకొని ఉంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందంటే మరి అలానే ఉంటది. ఎంతో మంది బోధన చేస్తే కూడా బుర్రకెక్కదు. అయినా టైం లేదు. భగవద్గీత ఉంటదయ్యా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. గురువుగారు ఆల్రెడీ చెప్పారు చతుర్మాస్య. ప్రాక్టీస్ చేస్తే స్వర్గలోకం మన ఇంటి ముందొచ్చి నిలబడతదంట. రండి సార్. మా ప్రోగ్రామ్‌కు రండి సార్. మీకొకటి ఇప్పుడు మా హైదరాబాద్‌లో రాష్ట్రపతి నిలయం ఉంది. డిసెంబర్ ఒస్తుందంటే చాలు నవంబర్‌లోనే రెడీ చేసి పెడతా ఉంటారు. ఆమె రాని వస్తుందని జెప్తారు ప్రెసిడెంట్ గారు. ఇన్ కేస్ కొన్నిసార్లు క్యాన్సెల్ గూడా అవుతుంది. వచ్చేది మహా అంటే 2, 3 డేస్. ఒక 4, 5 డేస్ ఉంటది. కానీ మొత్తం బిల్డింగు, గార్డన్‌లు మొత్తం దానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి
చకాచక్ మొత్తం తయారు చేస్తా ఉంటారు. సో, ఆ వీఐపీ. అలా భగవంతుడి సేవ భూలోకంలో చేస్తే, స్వర్గలోకం వస్తే బావుంటది సార్, రండి సార్ అని జెప్పేసి ఎదురు జూస్తా ఉంటారంట. పుణ్యాత్ముల కొరకు. అంటే భగవద్భక్తుల కొరకు. సో, అయితే నేను అక్కడికే వెళ్తాను సార్ అంటాడు. సరే అని జెప్పేసి యమదూతలు స్వర్గలోకానికి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ జేస్తారు. బాబు లెక్క పెడతాము. 10 మినిట్స్ కాంగానే వచ్చేసేయాలి. ఓకే. వాడు పోయేటప్పుడే ఆలోచిస్తాడు. వెట్టకారు నాకసలు నాలెడ్జ్ కూడా లేదు. ఐడియా లేదు. కృష్ణుడి పేరు తీసుకుంటే ఇంత గొప్ప అవకాశం వస్తదని. ఇప్పుడు స్వయం యమధర్మరాజే చెప్పాడు గాబట్టి, నేను ఒక్కసారంటే అలా వచ్చినప్పుడు 10 నిమిషాలు ఇప్పుడు విత్ ఫుల్ కాన్షియస్‌తో అది అన్‌కాన్షియస్‌లో ఉన్నాను నేను. ఇప్పుడు ఫుల్ కాన్షియస్‌తో కృష్ణుడి నామం తీసుకొని, కృష్ణుడికి ఇక్కడ ఫోటోలే అవసరం లేదు. మానసికంగా మనసులో నేను తలుచుకుంటూ ఫ్లవర్ ఆఫర్ జేస్తాను అని అక్కడ వెళ్ళంగానే స్వర్గలోకంలో నందనవనాలు ఎన్నో వనాలుంటాయి. సో, అక్కడ దిగుతూనే ఫ్లవర్స్ తెంపుకున్నాడు. తెంపి కృష్ణార్పణ, 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 కృష్ణార్పణ అక్కడ స్వర్గలోకంలో భోగాలు చూస్తలేడు. ప్యాలెస్ ఏమి చూస్తలేడు. ఆయన ఇంటెన్షన్ ఒక్క ఫ్లవర్‌కు 10 నిమిషాలు. సో, 100 ఫ్లవర్‌లకు ఇంటూ 100 సపోజ్ ఈ 10 నిమిషాలంటే 600 సెకండ్‌లో నేను అట్‌లీస్ట్ 300 ఫ్లవర్‌లన్నా వేసిస్తే ప్రయత్నం చేస్తా అని. తెంపుకొని కృష్ణార్పణ, 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 కృష్ణ అంటా పోతున్నాడంట. ఇంకా 10 నిమిషాలు కాలేదు. 9 నిమిషాలకి ఇంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాయనా కొంచెం ఆపేసి. ఎందుకంటే నా పోస్ట్ వచ్చేస్తది. నువ్వింకా నరక లోకాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండిపో నువ్వు. వాళ్ళని నేను పంపించేస్తాలే అని. అప్పుడు యమదూతలకు మీరెళ్ళిపోండి. ఈయనది అయిపోయిందింకా. పనిష్మెంట్ అయిపోయిందని. అది స్వల్పమప్యస్ అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ షార్ట్ పీరియడే చేసింది. 10 నిమిషాలు అక్కడ స్వర్గలోకంకి అందరూ భోగం అనుభవించడానికెళ్తే, ఈయన భోగ త్యాగం జేసి భగవంతుని స్మరించడం ప్రారంభించాడు. సో, అదే విధంగా దీర్ఘకాలము చేసే వాళ్ళ యొక్క లీలలు చూద్దాం ఇక్కడ. Yeah, ది presentation is very important. దీర్ఘకాల భక్తి ప్రొఫైల్ యొక్క ఎంత అడుగుతాడు ప్రొఫైల్ సేవ. ప్రభుజీ వీళ్ళెవరు ప్రభుజీ? వీళ్ళు బంద్ చేసేయండి ప్రభుజీ వీళ్ళు. దీర్ఘకాలం అంటే లాంగ్ పీరియడ్ భక్తియుక్త సేవ చేస్తూ వాళ్ళు సంపూర్ణం చేయలేకపోయారనుకోండి. దాంట్లో మనం చూసినట్టయితే పూర్వకాలం చరిత్రలో చాలా మందుంటారు. కానీ దాంట్లో మనము ఒక ఇద్దరు ముగ్గురిని చర్చిద్దాం. ముఖ్యంగా జడభరతుడు. జడభరతుడి యొక్క షార్ట్‌గా చెప్తాను. సమయం తక్కువుంది కాబట్టి. ఆయన యొక్క తండ్రి పేరు రిషభదేవుడు. భగవంతుడి అవతారం అన్నమాట. రిషభదేవుడికి 100 మంది సంతానమైతే 100లో మొదటివాడు భరత మహారాజు. ఆ మొదటివాడు భరత మహారాజు తండ్రి సాక్షాత్ భగవంతుడు. ఎట్లయితే కపిల భగవానుడో రిషభదేవుడు గూడా భగవంతుడి అవతారము. సో, ఆయన ఎట్లయితే కర్దమ ముని భగవంతుడు అవతరించగానే ఆయనకు అప్పజెప్పి తను తపస్సుకి వెళ్ళిపోతాడు. వానప్రస్థ జీవితం. అలానే రిషభదేవుడు గూడా ధర్మం ప్రకారం అంటే ఎలా మనము జీవించాలి అనేది మర్యాదలను చూయించడానికి భగవత్ అవతారం జరుగుతా ఉంటుందన్నట్టు. సో, ఈ సంతానం కలిగిన తర్వాత రాజ్యాన్ని ధర్మం ప్రకారం పరిపాలించి యుక్త వయసు రాగానే భరత మహారాజుకి అప్పజెప్పి రాజ్యము, సంతానము, భార్య అందరిని ఐశ్వర్యం అంతరిని కూడా వదిలేసి తను వనాలకెళ్ళిపోతాడు రిషభదేవుడు. అదే తన తండ్రి ఏం చేశాడో చూశాడు. తను కూడా చాలా ధర్మం ప్రకారం పరిపాలన చేసి తను కూడా తన సంతానం కలిగిన తర్వాత సంతానానికి అప్పజెప్పి తను కూడా వనాలకెళ్ళిపోతాడు తపస్సు. ఎక్కడికి? ఈ హరిద్వార్‌కెళ్తే అక్కడ ఆయన శాలిగ్రామ్ శిలలు ఆయనకు దొరుకుతాయి. వాటిని సేవించుకుంటూ చిన్న ఆశ్రమంలో భగవంతుడి సేవ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఒకానొక సమయంలో ఒక జింక అప్పుడే ప్రసవించి చనిపోతే ఒక చిన్న బేబీ జింకని అయ్యో! రక్షించాలి అని చెప్పేసి దాన్ని రక్షిస్తూ, దాన్ని కాపాడుతూ, సో, దాన్ని ప్రేమగా చూసుకుంటూ దాని ప్రేమలో పడిపోతాడు. ఎక్కడ వెళ్ళినా అయ్యో! దీన్ని రక్షించాలా, ఏమైనా పులులు తింటాయేమో, అది తింటాయేమో, తను ఫ్లవర్స్‌కి వెళ్ళినా, తను నది స్నానానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా తనని తీసుకొని వెళ్తా ఉంటాడు. నదిలో ఒకవేళ లోతుగా ఉందంటే నది దాటాల్సొస్తే తనని భుజాల మీద ఎక్కించుకొని సో, దాటుతా ఉంటాడు. చాలా ప్రేమైపోతుంది. లాస్ట్ అక్కడ చనిపోయే సమయం వచ్చినప్పుడు
ఆ జింకతో ప్రేమతో అయ్యో నేను చనిపోతున్నాను, జింక ఇంకా ఎలా అది సారీ అదేమైతుందంటే సో భరతమారని తప్పించుకొని వెళ్ళిపోతుంది, వనాలకు వెళ్ళిపోతే అప్పుడు ఆ టెన్షన్ లో ఆయన అయ్యో ఎక్కడ పోయిందో, ఏమైనా పులులు తిన్నాయో ఏంటో అని చెప్పేసి ఆలోచించుకుంటూ చనిపోవడం జరుగుతుందండి. చాలా భక్తి చేస్తాడు, స్వయం భగవంతుడి కుమారుడు. సో ధర్మ ప్రకారము రాజ్య పాలన చేస్తాడు, వచ్చి వానప్రస్థాశ్రమంలో భక్తి చేస్తాడు. కానీ లాస్ట్ మూమెంట్ లో ఆయన ఎవరిని స్మరిస్తూ చనిపోయాడు? జింకని స్మరిస్తూ చనిపోయాడు. మరి జింకని స్మరిస్తూ చనిపోతే జింక దేహం వస్తుందని భగవంతుడు భగవద్గీతలో ఎక్కడ చెప్పాడు? సో జింకను స్మరించాడు, జింక శరీరాన్ని పొందాడు. కానీ భగవంతుడు ఏమన్నాడు? మీరు ఏ శరీరం పొందినా దాంట్లో కూడా నేను మీకు 2.40లో జింక శరీరం అంటే భగవంతుడి భక్తి ఎలా చేయగలుగుతాడు? చేయలేడు. కానీ భగవంతుడు ఏమంటాడు? లోయర్ ఎనిమల్ లైఫ్ ఇంకా మనకు అది భయంకరమైన విపత్తు లాంటిదే. ప్రమోషన్ రావాల్సింది డిమోషన్ వచ్చింది. కానీ భగవంతుడు అక్కడ కూడా అటువంటి భయంకరమైనటువంటి జన్మలో కూడా నేను ఆదుకుంటానన్నాడు. ఏ విధంగా ఆదుకుంటా అన్నాడు? 15.15 దాని ప్రకారం ఆదుకుంటానన్నాడు. 15.15లో ఏమన్నాడు భగవంతుడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. మరుపు జ్ఞానము మీకు స్మృతి, జ్ఞానము, మరుపు. స్మృతి అంటే ఏం స్మృతి? లాస్ట్ లైఫ్ లో చేసినటువంటి భక్తియుక్త సేవ సాధన స్మృతి భగవంతుడు కల్పిస్తాను అన్నాడు. ఆ జింక శరీరంలో భగవంతుడు ఆ యొక్క జ్ఞానాన్ని, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను గుర్తు చేస్తా ఉన్నాడు. జింక భగవంతుని స్మరిస్తా ఉంది. సో అప్పుడు కానీ భక్తి చేయలేకపోతుంది. భగవంతుడి యొక్క జ్ఞాపకం అయితే ఉంది. ఏంటా గోలు? నేను మానవ జన్మ మళ్ళీ తిరిగి పొంది భగవంతుని సేవించాలి. ఇంకా నేను చిన్న తప్పు చేయడం వల్ల ఈ జింక శరీరాన్ని తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇటువంటి తప్పు నేను చెయ్యను స్వామి, నాకు తిరిగి మానవ జన్మని ప్రసాదించండి అని జింక వేడుకుంటుంది. అప్పుడు నెక్స్ట్ లైఫ్ లో ఇక్కడ ఏమంటున్నాడు? దీర్ఘకాలము భక్తియుక్త సేవ చేయడం వల్ల ఎవరి ఇంట్లో జన్మ వస్తుంది? ఆచార్యులో ఇంట్లో గాని, గోస్వాముల ఇంట్లో గాని, తర్వాత గొప్ప సంప్రదాయం మరియు శిక్షణను, గొప్ప పాండిత్యం మరియు భక్తితో కూడి ఉండేటువంటి జన్మ వస్తుంది. ఇప్పుడు గొప్ప బ్రాహ్మణుడి ఇంట్లో జన్మ తీసుకుంటాడు. దాంట్లో కూడా రెండవ భార్యకు కవల పిల్లలు, ఒక అమ్మాయి, అబ్బాయి. ఆ అబ్బాయిగా జన్మ తీసుకుంటాడు. పర్ఫెక్ట్ నాలెడ్జ్ తో తీసుకుంటాడు. ఏ నాలెడ్జ్? నేను ఇంకొక క్షణం కూడా నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలోనే నా జీవితాన్ని నియుక్తం చెయ్యాలి, చేస్తాను అనే చైతన్యం ఉంటుంది. అప్పుడు అతను యాజ్ ఇఫ్ ఒక పిచ్చివాడిలాగా యాక్ట్ చేస్తా ఉంటాడు. మంచోడైతే ఆ పని చేయి, ఈ పని చేయి, లేకపోతే ఏదైనా జాబ్ చేయి, లేకపోతే చదువుకో, అది ఇంకా కష్టపడి పని చేయాలా అంటారు. కాబట్టి యాజ్ ఎ పిచ్చోడ్లాగా, కళ్ళు కనబడట్లేదు ఇలాగా. అందుకొచ్చే జడము. ఇప్పుడు ఒక జడ పదార్థం ఎలా ఉంటుందండి? దానికి కాన్షియస్ ఉండదు కదా. జడ పదార్థం అంటే కాన్షియస్. అంటే భౌతిక కాన్షియస్ కంప్లీట్ జీరో లాగా ఆయన యాక్ట్ చేస్తా ఉంటాడు. లోపల స్మరణ జరుగుతుంటుంది. భగవంతుడి స్మరణ చేస్తా ఉంటాడు. భగవంతుడి యొక్క నిత్యము నిరంతరము భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తా ఉంటాడు. బాహ్యంగా ఒక అందుగురించి జడ భరతుడని ఒక జడ పదార్థం ఎట్లనో అసలు ఒకటి చెప్తే ఒకటి చేస్తా ఉంటాడు. పిచ్చి పిచ్చిగా చేస్తా ఉంటాడు అన్నాడు. అరే లాభం లేదు, వేస్ట్ అని. అలా ఇంకా ఇంట్లోంచి కూడా వదిలేస్తే అలా ఫారెస్ట్ లో తిరగడానికి వెళ్ళిపోతా ఉంటాడు. అక్కడే ఇంకా హాయిగా అంటే ఎవరితో నాకు సంబంధం లేదు, నా సంబంధం భగవంతుడితో. వీళ్ళతో సంబంధం పెట్టుకుంటే నాకు బంధాల్లో బంధిస్తారు. ఇక పిచ్చివాళ్ళలాగా ఉంటే ఆయనని ఎవరు పట్టించుకుంటారు? అన్న తమ్ముళ్ళు మొదటి భార్యకు 5 పిల్లలు. వీళ్ళిద్దరు ఎవరు పట్టించుకోరు కదా. తల్లిదండ్రి పాపం తండ్రి ఒక్కడు ఎంతో మార్చాలని ప్రయత్నం చేస్తారు కానీ మార్చదలుచుకోలేడు, అంటే మారదలుచుకోలేడు ఆయన. అప్పుడు ఫారెస్ట్ లో వదిలేస్తే ఫారెస్ట్ లో తిరుగుతా ఉంటే అక్కడ కూడా చూడండి మహాభక్తుడు ఆయన, జడభక్తుడు. అక్కడ ఫారెస్ట్ లో వాళ్ళు ఇప్పుడు సీజన్ ఏం నడుస్తుంది? ఏం పండుగ నడుస్తుంది? తెలిసి దాని డీటెయిల్స్ అవసరం లేదు. అక్కడ కూడా ఒక కాళీమాతకు వాళ్ళు ఒక మానవ దేహాన్ని బలి ఇవ్వాలని అనుకుంటారు.
సో, జంగల్‌లో ఈయన పిచ్చోడిలాగా తిరుగుతా ఉంటే అక్కడ ఏదో పొలాల్లో తిరుగుతా ఉంటే ఆయన పట్టుకొస్తారు. పట్టుకొచ్చి మంచిగా స్నానం గీనం చేపిచ్చి, ఇగ అమ్మవారికి రెడీ జేసి, తిలకం గిట్ల దిద్ది, ఆయన పడుకోబెట్టి ఇంకా రెడీ చేస్తా ఉంటారు. పెద్ద తల్వార్ నూరి రెడీ జేసి, ఆ తల్వార్‌తో కట్ చేయాలనుకుంటా ఉంటారు. అప్పుడు అమ్మవారి దేహంలోంచి ఆ దుర్గా కాళీమాత ప్రకటితమై, ఆ విగ్రహం పగిలిపోయి, దాంట్లోంచి ప్రకటితమై త్రిశూలం బట్టి పట్టుకొని ప్రకటితమవుతది. ఏ కత్తితో అయితే ఆయనను చంపాలనుకున్నారో చూడండి అమ్మవారికి ఆఫర్ చేస్తున్నారు. ఆ కత్తి తీసుకొని అందరి తలలు నరికేసి, ఆ తలలతో ఫుట్‌బాల్ ఆడుతా ఉంటారు. మరి ఆలోచించండి. అమ్మవారి భక్తుల్ని అమ్మవారే సర్వనాశనం చేసేసింది. ఎవరి కొరకు? ఎవరిని రక్షించడాని కొరకు? శుద్ధ భక్తుడు, మహాభక్తుడు ఆయనని రక్షించడాని కొరకు వాళ్ళ తలలు నరికేస్తా ఉంటారు. దాని తర్వాత ఆయన రిలీవ్ అయిపోయి, భగవంతుని యొక్క భక్తి ఇట్లా సేవ చేసుకుంటూ భగవద్ధామం తిరిగి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ విధంగా చరిత్రలో ఇంకా మనకు ఆచార్యులు ప్ర ప్రభుపాదుల వారు తన గురించి చెప్పుకున్నారు. ప్రభుపాదుల వారు వాళ్ళ నాన్న సంతానం అప్పుడే కోరుకుంటాడు. హ్మ్. సో, ప్రభుపాదుల వారు పుట్టంగానే వాళ్ళు రాధాకృష్ణుల భక్తులు. ఇప్పుడు కూడా కలకట్టాలో మనం ఒకవేళ వెళ్తే చూడొచ్చు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా టూర్‌కి వెళ్ళినప్పుడు చూద్దాము. ప్రభుపాదుల వారి ఇల్లు. ఆ ఇంటి దగ్గర ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. రాధాకృష్ణ టెంపుల్. ప్రభుపాదుల వారి తండ్రి రోజు కోరుకుంటాడు. అమ్మా! నీ యొక్క భక్తుడైతే చాలు. అంతకంటే నాకు పెద్ద కోరికలు లేవు. నా కుమారుడు నీ యొక్క శుద్ధ భక్తుడు కావాలి. రాధారాణి యొక్క శుద్ధ భక్తుడు కావాలని కోరుకొని అదే విధంగా తయారు చేస్తాడు. ఎంతోమంది సాధువులను ప్రతినిత్యం ఆహ్వానిస్తాడు. సాధువులకు దక్షిణిచ్చి ఒక్కటే కోరుకుంటాడు. నా కొడుకుని రాధారాణి భక్తుడిగా ఆశీర్వదించండి. ప్రభుపాద లీలామృతంలో మనం చదువుతున్న బుక్‌లో కూడా ఉంటుంది. మా నాన్న ఇలా చేసేవాడని చెప్పి ప్రతిరోజు ఎవరో ఒక సాధువు రావాలా, ప్రభుపాదని ఆశీర్వదించాలి. సో, కాబట్టి ఆ విధంగా పూర్వజన్మ సుకృతం అంత గొప్ప భక్తుల ఇంట్లో జన్మించడము, పుట్టుకతోనే భక్తియుక్త సేవలో వాళ్ళు నియుక్తమవుతారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళ నాన్నగారు కొన్ని వందల కీర్తనలు రాస్తారు. ఆచార్యుడాయన. భక్తి వినోద్ ఠాకూర్. సెవెంత్ మన పరంపరలో ఆరుగురు గోస్వాముల తర్వాత ఏడవ గోస్వామిగా పిలుస్తా ఉంటారు. భక్తి వినోద్ ఠాకూర్. ఆయన గూడా జగన్నాథ్ టెంపుల్‌లో విమలాదేవిని సంతానం కొరకు వేడుకుంటాడు. అమ్మా! నాకొక సంతానాన్నివ్వు. నేను కంప్లీట్‌గా జీవితం భగవంతుడికి ధారపోసి ప్రచారం చేయలేకపోతున్నాను. కాబట్టి ఒక్క మగ సంతానాన్నిస్తే కంప్లీట్‌గా ఆ జగన్నాథ్ సేవకు నేను వదిలిపెడతానని. సో, కాబట్టి ఆమె కృప వల్ల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు జన్మిస్తారు. ఆమె పేరే అతని పేరు ఆ ఆచార్యుడి పేరు విమల ప్రసాద్ అని పెడతాం. విమలాదేవి యొక్క కృప వల్ల జన్మిస్తాడు కాబట్టి విమల ప్రసాద్ అని పెడతాడు. పెట్టిన తర్వాత ఆయనని మంచి భక్తుడిగా తయారు చేసి, బ్రహ్మచారిగా తయారు చేసి, ఇంకా ఆయన మ్యారేజ్ చేయడు. కంప్లీట్‌గా భగవత్ సేవలో అంకితం చేస్తాడు. పొద్దున మా స్వాతిమాతయ్య డౌట్ అడిగింది. అలా మరి ఎవరో ఒకరు తల్లిదండ్రులు వాళ్ళ సంతానాన్ని సాక్రిఫైస్ చేయకపోతే ఈ ప్రపంచమంతా స్వార్థ ప్రపంచం అయితది గదండీ! సో, అందరూ ఎవరింట వాళ్ళుంటే ఇప్పుడు మీరున్నారు. మా ఇంటిలో ప్రోగ్రామ్ ఉంటే రమ్మంటొస్తారా? లేకుంటే సత్సంగం ఉందంటే లేదండి మా ఇంట్లో బిజీ ఉన్నామండి. మాకు చుట్టాలొచ్చారు. లేకపోతే ఏదో వచ్చారు, ఏదో వచ్చారు. సన్యాసికేముందండి? బ్రహ్మచారికేముంది? ఆల్ ద టైమ్ ఫ్రీ. ఎవరు పిలుస్తారా వాళ్ళ ఇంటికి వెళ్లి ప్రచారం జేయాల. ఎవరన్నా కాలనీలో ప్రోగ్రామ్ పిలుస్తారా వెళ్లి ప్రచారం. ఆయనకు వేరే బాధ్యతలు అలా ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయంది. మరి ఎలా మరి ఈ సొసైటీ ఎలా మారుతుంది? సపోజ్ ఇప్పుడు ఈవెన్ పొలిటికల్‌గా గాని ఎవరైనా మంచి నాయకుడున్నా గూడా ఆయన జీవితాన్ని త్యాగం జేయాలి. కరప్టర్ నాయకుడు కాదు. సో, మంచి ఆఫీసర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళు 8 గంటలే పని జేయాలా. కానీ 10, 12, 13 గంటలు పని జేసేటోళ్ళు మరి అలా వాళ్ళ జీవితాన్ని ఏదో త్యాగం జేస్తేనే ఏదన్నా సేవకు నిలబడతా ఉంటుంది. మరి మనం గూడా ఈ భక్తియుక్త సేవలో చాలా మందున్నారలా. తల్లిదండ్రులు గూడా తీసుకొచ్చి టెంపుల్‌కి వదిలేసిన వాళ్ళున్నారు. ఇగో మా అబ్బాయిని ఇస్తానండి మీరు టెంపుల్‌కు సేవకు ఉపయోగించుకోండి అని జెప్పేసి. సో, ఆ ఎగ్జాంపులే సుధయ్ వాళ్ళ చెల్లె భర్త. ఆయన దాదాపు ఒక 10, 15 సంవత్సరాలు బెంగుళూరు ఇస్కాన్ కొరకు పనిచేశాడు. ఇంటర్ అయిపోతూనే వాళ్ళ నాన్న ముగ్గురు కొడుకులైతే పెద్ద కొడుకునొచ్చి టెంపుల్‌కి ఇచ్చాడంట. నాకు గూడా తెలీదు. ఆయన చనిపోయాడు. పెళ్ళైన 1 ½ ఇయర్‌కో ఏమో చనిపోతే
ఆహ్, 10, 11 రోజులు ఏదో ఆ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు టెంపుల్ ప్రెసిడెంట్ మధు పండిట్ దాస్ ఆయన ఇప్పుడు ఎన్నో టెంపుల్స్ ఆయన డిక్లేర్ చేశాడు. ఇంత గొప్ప తండ్రిని ఎప్పుడు చూడలేదండి నేను. బ్రహ్మచారులు వస్తే ఇంట్లోంచి ఫైట్ చేస్తారు గానీ, ఈయన వచ్చి తన ఇంటి పెద్ద కొడుకునొచ్చి మాకిచ్చేసిపోయాడు. గురూజీ మా కొడుకుని మీకు దానం ఇవ్వాలనుకుంటున్నాను సేవ చేస్తాడు. తీసుకోండి అని. ఎంతో సేవ చేశాడాయన. నరసింహస్వామి పూజారిగా గూడా ఉన్నాడు. తర్వాత హార్ట్ అటాక్ వచ్చి జయ నరసింహ అనుకుంటూ నరసింహ లోకానికి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. సో, ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు గూడా హ్యాపీగా ఉన్నారు. సరే ఓకే. వాడు అర్లీగా వెళ్ళిపోయాడు. అది భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేసి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మనము గుర్తుంచుకోవాలా మనం గాని, మన పిల్లలు గాని భక్తుల కుటుంబంలో జన్మించారంటే ఎంతో లాస్ట్ లైఫ్‌లో మనం ఎంతో పుణ్యకర్మలు భగవంతుడి భక్తి కానీ ఈరోజు ఎవరు గుర్తించట్లేదు. భక్తుల పిల్లలు గూడా గాలి తిరుగుతా ఉన్నారు. ఎందుకు? శాస్త్ర జ్ఞానం లేక, గీతా జ్ఞానం లేక. సో, కాబట్టి గీతా జ్ఞానం ఉంటే భక్తుల గర్భంలో జన్మించామంటే సో, మనము భగవంతుడికి ఎంతో కృతజ్ఞులము. భగవంతుడు స్పెషల్‌గా మనల్ని సెలెక్ట్ చేసి అటువంటి భక్తుల ఫ్యామిలీలో మనకు ఎందుకంటే పుట్టుకతోనే భక్తియుక్త సేవను నేర్పిస్తా ఉన్నారు. చేసుకోమంటున్నారు. జీవితం ఇదే లాస్ట్ లైఫ్‌గా నువ్వు ఎంత తపస్సు చేస్తావో చేసుకో అని చెప్తున్నారు. మరి మనకింత ఫిలాసఫీ తెలుసు. మన పిల్లలకు మనం ఎంకరేజ్ చేయలేకపోతున్నాం. మనం గూడా ముందుకెళ్ళలేకపోతున్నాం. అది చూడండి. నెక్స్ట్. ఓ కురునందన అట్టి జన్మను పొందిన పిమ్మట అతడు పూర్వజన్మకు సంబంధించిన ఆధ్యాత్మిక చైతన్యం పునరుద్ధరించుకొని పరిపూర్ణ విజయమును సాధించుటకు తిరిగి అధికమైన అభివృద్ధికై యత్నించును. చూడండి ఈ రియలైజేషన్ రావాలి. మనందరం కూడా ఇప్పుడు భక్తిలో ఉన్నామంటే ఖచ్చితంగా మనందరము లాస్ట్ లైఫ్‌లో ఎంతో కొంత భక్తి చేసి అక్కడ స్టాప్ చేసి దీంట్లోకొచ్చాము. మరి ప్రభుజీ ఇన్ని రోజులు చేయలే గదా! దీంట్లో మనం గూడా చాలా మంది ఆచార్యులు ఎగ్జాంపుల్ చెప్తారు. మనం ఇప్పుడైతే పిండి గిన్నెకెళ్ళట్లేదు అన్నీ రెడీమేడ్. పిండి గిన్నెకి వెళ్తే మనం ఫస్టు బియ్యం వేస్తే బియ్యం పిండొస్తుంది. దాని తర్వాత రాగులు వేస్తే రెడ్ కలర్‌తో పిండి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మక్కలు వేస్తే యెల్లో కలర్‌లో పిండి వస్తుంది. కాబట్టి మన ఫస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ లౌకికం ఉందనుకోండి. లౌకిక లైఫ్ నడుస్తుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అక్కడ లాస్ట్ లైఫ్‌లో భక్తి చేసున్నాము. ఫస్ట్ కమ్ మ్యాథమెటిక్స్ ఏదో ఫార్ములా ఉంటదనుకుంటా. ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ ఏదో సంథింగ్ ఉంటదా ప్రభుజీ? ఫిఫో, లిఫో ఏదో సంథింగ్ ఉంటది. లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ లేకుంటే ఆ! ఫస్ట్ ఇన్, హరే ఫస్ట్ ఔట్. కృష్ణ గురూజీ. సేమ్ దాంట్లో అది కదా ప్రభుజీ? ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్, ఫస్ట్ ఇన్, లాస్ట్ ఔట్ అని కొన్ని ఉంటాయి గురూజీ. ఉంటాయి గదా! సో, కాబట్టి ఇక్కడ గూడా మన కర్మ సిద్ధాంతంలో ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. సో, మనకు ఫస్టు ఇప్పుడు మీరున్నారు. సో, ఏదో మీ 20 ఇయర్స్ ఏదో సంథింగ్ కంప్లీట్ లౌకికంగా ఉన్నారు. సో, మీది అయిపోయింది. ఆ లౌకికం అయిపోయింది లాస్ట్ లైఫ్‌ది. ఇప్పుడు భక్తి లాస్ట్ లైఫ్‌లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు ఈ లైఫ్‌లో ఇప్పుడు ఇస్తున్నారు గాబట్టి, దీన్ని చాలా చాలా సీరియస్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమైతది మళ్ళీ ఏ ఏ త మరి మనం ఎటువంటి కర్మలు చేస్తే కారణం కొరగా నెక్స్ట్ లైఫ్ కొరకు మనం ప్రిపేర్ అవుతున్నాం. అదే తండ్రి ఎంత చాలు మీకెంత అద్భుతమైన తండ్రి, తల్లి మంచి ఎంకరేజ్ చేసేవాళ్ళున్నారు. దాన్నింకా ఫుల్ ఫ్లెడ్జ్‌గా మీరు మీ యొక్క 100% ఎఫర్ట్ పెట్టాల. ఇంక నేను తపస్సు చేయాల్సిందే. అంటే ఎక్కడో ఫారెస్ట్‌కి వెళ్ళమని గాదు. ఇక్కడే ఉంటూ ఫుల్ కాన్షియస్‌తో ఎవరో నిద్ర లేపాలా, ఇంటికెళ్తే మంగళారతి చేయి నాన్న ఇంక అవసరం లేదు. మనమే ఉత్సాహంతో మీకు చెప్తే వండర్ అవుతారు. అంటే మా అబ్బాయే నాకు సాధన చార్ట్ సబ్మిట్ చేస్తా ఉన్నాడు. మీకు చూపిస్తాను కావాలంటే 3:00 లేస్తున్నాడు వాడు. సాధన చార్ట్ రోజు పడుకునే ముందు నాకు పెడతా ఉన్నాడు. ఎప్పుడు లేస్తున్నాడు? ఎప్పుడు మంగళారతి అటెండ్ చేస్తున్నాడు? చాంటింగ్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది? రీడింగ్ స్వాధ్యాయం ఎప్పుడు చేస్తావు? ఒకవేళ రీడింగ్ ఆ రోజు చేయకపోతే నీళ్ళని పెడతా ఉన్నాడు. నాకు చాలా ఉత్సాహం అనిపిస్తా ఉంది. 6:30 భాగవతం కంటే ముందే 16 మాలలు కంప్లీట్ చేస్తా ఉన్నాడు. ఆ 3:00 లేసి కొంచెం శబ్దం అది ఇది స్నానం అది చేస్తా ఉంటే అప్పుడు నాకు మెలుకువొస్తా ఉంది. అంటే నాకెంత ఆనందం ఉంటది. మా అబ్బాయి నాకంటే నా తర్వాత లేవు నాన్న, లేవు నాన్న అంటే లేసేవాడు. సో, మొన్నెందుకో చర్చ వచ్చిన తర్వాత లేదు నాన్న చాలా సీరియస్‌గా అవ్వాల్సిందే అని జెప్పేసి ఇప్పుడు 3:00 మిగతాయి దాని తర్వాత నిమాయి లేస్తా ఉన్నాడు. దెన్ వాళ్ళ శబ్దానికి నేను లేస్తున్నా చూడండి. ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. వాళ్ళు లేస్తున్నారు 3 గంటలకని. అలా ఉండాలంట. సీరియస్ తెలిసిపోయింది వాళ్ళకి. నో, నో ఈరోజు ఇప్పుడు మళ్ళీ కీర్తనకెళ్ళిపోయారు. హాబిట్స్‌లో ఇప్పుడు మీరు కొట్టి చూడండి కీర్తన చేస్తాం. వాళ్ళు పిలిచారంట ప్రభుజీ చాలా రోజులైంది. మీరు కీర్తనకి రండి అంటే ఇప్పుడు 7-9 దే ఆర్ ఇన్ కీర్తన్. హాబిట్స్‌లో కీర్తన జరుగుతా ఉంది. సో, కాబట్టి వాళ్ళెంత హ్యాపీగా ఉండాల.
అదే మెటీరియల్ ఫాదర్ అయితేనేమో, అటు ఇటు తిరగొద్దు నాన్న, వర్షం పడుతుంది నాన్న, ఇప్పుడు వర్షం పడతా ఉంది ఇప్పుడు కొంచెం. వర్షంలో తిరగొద్దు, ఇంట్లోనే ఉండండి, అది ఉండండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సచ్ పేరెంట్స్? సో, కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ఇంకా ఎంత ఎక్కువ చేస్తే దే విల్ బి గెట్ బెనిఫిటెడ్. ఇప్పుడు నేనే నెక్స్ట్ లైఫ్ మళ్ళీ వేరే ఫాదర్ ఎవరైనా వచ్చి అప్పుడు ఈ ఎంకరేజ్‌మెంట్ ఉండకపోవచ్చు కదా! కాబట్టి ఈ లైఫ్‌లో ఎంత సాధన చేస్తే నెక్స్ట్ లైఫ్ అంత సులభమైనటువంటి అట్మాస్ఫియర్ అవ్వచ్చు. లేకపోతే ఈ ఒక్క లైఫ్‌లోనే వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్. పూర్వ. పూర్వ జన్మకు సంబంధించిన ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం చేయుటకు ఉత్తమ బ్రాహ్మణ కుటుంబమున తన మూడవ జన్మను పొందిన భరత మహారాజు వృత్తాంతము చక్కని ఉదాహరణ. భరత మహారాజు ప్రపంచ సార్వభౌముడు. అతని కాలం నుండి ఏ దేవతలలో ఈ లోకము భరత వర్షముగా భారత వర్షముగా ప్రసిద్ధి నొందింది. విన్నారా వెంకటేష్ ప్రభుజీ? ఇందాక మధ్యాహ్నం ఏదో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన చూడండి. సో ఆయన పేరుతో ఆయన ఋషభదేవుడు కుమారుడు. ఆయన పేరు షార్ట్ షార్ట్ పీరియడే పరిపాలించింది. కానీ అంత గొప్పగా పరిపాలిస్తుంది. కాబట్టి ఆయన పేరుతో భారతవర్షంగా ప్రసిద్ధి ఉంది. పూర్వము ఇది ఇలావృత ఇలావృత వర్షమని పేరుండేది. బాల్యమునందే ఆ చక్రవర్తి ఆధ్యాత్మిక సంసిద్ధి కొరకు యత్నించినను విజయమును సాధింపలేకపోయెను. తర్వాత జన్మమున అతడు ఉత్తమ బ్రాహ్మణ కుటుంబమున జన్మించెను. అతడు నిర్జన ప్రదేశంలో నివసిస్తూ మౌనిగా ఉండుట చేత అతడు జడ భరతుడని పిలువబడెను. కానీ అతడు గొప్ప యోగి అని తదనంతరము రాహుగనుడను మహారాజు గుర్తింపగలిగెను. అతని జీవిత చరిత్ర నుండి యోగాభ్యాస యత్నములెన్నడును వృథా కావని తెలియచున్నది. అనగా భగవానుని కృపచే యోగాభ్యాసకుడు కృష్ణ చైతన్యమునందలి పూర్ణత్వమును కొరకై మరల మరల అవకాశమును పొందుచూనే ఉండును. సో రాహుగనుడు అంటే ఆయన అలా అడవిలో తిరుగుతా ఉంటే చెట్టుగట్టున ఇట్లా ఉన్నప్పుడు రాహుగనుడు అనే రాజు పల్లకిలో వెళ్తా ఉంటే ఒక వాడికి ఏదో అనారోగ్యం ఏదో అవుతే తగ్గిపోతాడు. అప్పుడు ఈయనని బోయవాడుగా మోయమంటే ఓకే అంటాడు ఆయన. సో మోస్తా ఉంటే ఆయన ఎంత గొప్పవాడంటే కింద చూస్తూ ఉంటాడు. చీమలు, పురుగులు ఉంటే వాటి మీద దాటుకుంటూ, దూక్కుంటూ ఇలా వెళ్తుంటే అప్పుడు బెదిరిస్తాడు. "అరే ఏంటి ఇలా దూకుతున్నావు, చేస్తున్నావు, కరెక్ట్‌గా మోయలేకపోతున్నావు" అని. సా ఒకసారి వార్నింగ్ ఇస్తాడు. రెండోసారి, మూడోసారి గట్టిగా తిడితే అప్పుడు "నువ్వు జీవోత్సవంలా ఉన్నావు. అసలు మనిషిలాగా లేవు. అది ఇది నువ్వు ఒక ఆ! దేహంవా లేకుంటే ఇంకేంటి" అంటే అప్పుడు ఆయనకు జ్ఞానబోధ చేస్తాడు. "రాజా మీరు చెప్పింది కరెక్టే. నేను దేహాన్ని కాదు. నేను ఆత్మను. కాబట్టి మీరు ఈ నేను ఆత్మను కాబట్టి కింద గూడా ఎన్నో ఆత్మలు తిరుగుతా ఉన్నాయి. వాటిని తప్పించడానికి నేను అలా చేస్తున్నానని" జెప్పేసి ఆత్మ జ్ఞానబోధ ఆయన గూడా భక్తుడు రావుగనుడు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా అరే! ఈయన ఎవరో చాలా గొప్ప సాధువులాగున్నాడని జెప్పేసి అది దింపేసి ఈయన యొక్క జ్ఞానబోధకు పాదాల మీద పడి, "మీరెవరు ప్రభువు" అని జెప్పేసి ఆయనతో భక్తి యోగం గురించి చర్చించి, ఆయన మళ్ళీ సత్కరించి, నన్ను మన్నించమని జెప్పేసి పాదాల మీద పడి ఉంటాడు. ఆ విధంగా జడభరతుడు భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ నిరంతరం చేస్తూ ఆయన భగవద్ధామం వెళ్ళిపోతాడు. అదే విధంగా టైం చాలా అయింది కాబట్టి గజేంద్ర మోక్షం. గజేంద్రుడు కూడా అంతకు పూర్వ జన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు అని చెప్పేసి చాలా చక్రవర్తి ఉంటాడు. సో ఆయన కూడా సేమ్ ఇంతే. తన యొక్క సంతానం పెరిగిన తర్వాత వాళ్ళకు రాజ్యాన్ని అప్పజెప్పి తను కూడా వానప్రస్థ జీవితం తీసుకొని అంటే ఇదంతా కూడా దయచేసి మన యొక్క వైదిక సాంప్రదాయ సిస్టమ్ ప్రకారము ఇలా జీవించేవాళ్ళు. వెళ్ళి ఒక ఆశ్రమం కట్టుకొని అక్కడ తపస్సు చేసుకుంటా ఉంటాడు. ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు ఒక ముని అక్కడికి తన శిష్యులతో వస్తే సేమ్ ఎట్లయితే పరీక్షిత్ మహారాజు వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణుడు తపస్సులో ఉంటాడు. ఆయన రెస్పెక్ట్ చేయకపోతే ఎలా ఆయన మెడలో పామేస్తాడో, ఈ మునిని గూడా చూడడు, రెస్పెక్ట్ చేయడు అంటే ఆయన తపస్సులో ఉంటాడు. అప్పుడు ఆయన శపిస్తా ఉంటాడు. "నీకు ఋషి, మునులను గూడా మర్యాద చేయలేనటువంటి బ్రాహ్మణుడిగున్నావు నువ్వు. నువ్వు కాబట్టి నువ్వు మదము అంటే బలం ఉంటది గానీ, దానికి తెలివి, బుద్ధి లేనటువంటి గజములాగా మారిపో, గజేంద్రుడిలాగా మారిపో" అని శపిస్తాడు. సో, కానీ ఆయన ఈ జన్మలో చాలా గొప్ప తపస్వి ఆయన. సో, గజేంద్రుడిలాగా మారిపోతాడు. చక్రవర్తి. అక్కడ గూడా చక్రవర్తి అంటే ఆ ఏనుగులకు చక్రవర్తి అవుతాడు. తర్వాత మనకు తెలిసిందే ఒకానొక 100 మంది సంతానం. మనకు గూడా పెద్ద ఫ్యామిలీ ప్రభుజీ.
గురూజీ మాది పెద్ద ఫ్యామిలీ అంటా ఉంటారు. లాభం ఏముందండి? పెద్ద ఫ్యామిలీ. మనని ఈ యొక్క జీవన్ మరణ చక్రం నుంచి తప్పించగలుగుతారా? తప్పించలేని ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా గూడా గజేంద్రుడు నీళ్ళలో వెళ్లి అందరూ కలిసి ఎళ్లి ఆడుకుంటారు. మిగతా అన్ని బయటకొస్తాయి. అది మొసలి పట్టి దాన్ని చాలా హింసిస్తా ఉంటుంది. ఎంతో కష్టపడి ఫైట్ చేస్తాడు. లాభం ఉండది. వాళ్ళని అరుస్తా ఉంటాడు రక్షించండి అని. ఒక్కరు గూడా దగ్గరికి రారు రక్షించడానికి. అప్పుడు ఆ గజేంద్రుడికి ఇంద్రద్యుమ్న మహారాజ్ రూపంలో ఉన్నటువంటి ఆ ప్రేయర్స్ గుర్తొస్తాయి. అప్పుడు భగవంతుడిని నువ్వు పరమేశ్వరుడివి. నువ్వు తప్ప ఈ జీవులని ఆదుకునేవాడివి. జీవేశ్వరుడివి, సర్వేశ్వరుడివి. సో, దయచేసి నన్ను ఆదుకో. ఒక్కసారి నన్ను ఆదుకుంటే ఈ జన్మ గాదు గదా! ఇంకా మరుసటి జన్మ అంటుంటే నేను ఎటువంటి భౌతిక ఫ్యామిలీ నాకొద్దు. కేవలం నువ్వు మాత్రమే కావాలి. ఒక్కసారి నన్ను రక్షించు. ఈ యొక్క భయంకర పీడ నుంచి నన్ను రక్షించు స్వామి అని జెప్పేసి ఎప్పుడైతే ఆ లోటస్ ఫ్లవర్‌తో ప్రేయర్ జేస్తాడో గజేంద్రుడు, ఇమ్మీడియేట్‌గా భగవంతుడు తన శంఖ, చక్ర, గదా పద్మాలతో వచ్చి ఆ మొసలిని ఏనుగుని గడ్డ మీదకి లాగి, మొసలిని తన చక్రంతో చక్ర స్పర్శ జరగంగానే మొసలికి ఏం జరుగుతుంది? ముక్తి దొరుకుతుందంట. ఊహు అనే ఆహ్, గంధర్వుడు. ఆ గంధర్వుడి శాపం వల్ల మొసలి అవుతాడు. భగవంతుడి చక్ర స్పర్శ వల్ల గంధర్వుడికి మోక్షం దొరుకుతుంది. అదే విధంగా ఈ గజేంద్రుడికి తన కర స్పర్శ వల్ల భగవంతుడి యొక్క సారూప్య ముక్తొస్తుందంట. చతుర్భుజ విష్ణు రూపమొచ్చి ఆ భగవంతుడితో పాటు విష్ణు లోకానికి వెళ్ళిపోతాడట గజేంద్రుడు. సో, కాబట్టి చూడండి మనం చేసే భక్తి ఎప్పుడూ నష్టం కాదు. దానివల్ల ఫలితం ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత నేననుకుంటున్నాను, ఎవరైతే ఇంకా మంగళారతి చేయట్లేదు, పదహారమాలలు చేయట్లేదు, ఇంకా భక్తి చేయట్లేదు ప్రయత్నం చేయండి. చతుర్మాస్యలో చాలా గొప్ప ఫలితం ఉంటుంది. సో, ఇంతటితో నేను ముగిస్తున్నాను. జయ బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर निताई भगवान की जय।